నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి తీరంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనలో భాగస్వాములు కావాలని పలువురు ప్రముఖులు పిలుపు. పూలే ఆశయాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన జగన్ ప్రభుత్వం. మార్గాని ఎస్టేట్లో ఘనంగా పూలే 198వ జయంతి ఘన నివాళి అర్పించిన డాక్టర్ గూడూరి రౌతు జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు. రాజమండ్రి గ్రామదేవత అయిన శ్రీ శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం. నగరంలో ఇప్పటి వరకు 81 మందికి సీఎం సహాయ నిధి ద్వారా 1,30,00,000 రూపాయలు సాయం. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఒక్కరికి ఇవ్వలేదు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇద్దరికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు 10 లక్షల రూపాయలు పంపిణీ. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జన్మదిన వేడుకలు రాజమండ్రి గోదావరి గట్టు సమీపంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పదవి కోసమో గుర్తింపు కోసమో కాకుండా వెనుకబడిన అణగారిన వర్గాల సమాజ శ్రేయస్సు ఆకాంక్షించిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. సమాజంలో చైతన్యం తీసుకుని రావడం ద్వారా స్ఫూర్తి నింపిన మహాత్మా జ్యోతిరావు పూలే నాడు వేసిన ప్రతి అడుగు నేడు బడుగు బలహీన వర్గాల వారు ఉన్నతమైన స్థానంలో నిలవడానికి కారణం అనడంలో ఎటువంటి సందేహం లేదని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. నేడు మనం ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నామంటే అందుకు కారణం ఆనాడు ఆయన వేసిన పునాది అని నిస్సందేహంగా చెప్పవచ్చునని అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక గోదావరి గట్టు సమీపంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద రాష్ట్ర ప్రభుత్వం వేడుకగా 199వ జ్యోతిరావు పూలే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ భారతదేశంలో మహాత్మా అని 2 వ్యక్తులను మాత్రమే పిలుచుకోవడం జరుగుతుందని, ఒకరు మహాత్మా గాంధీ అయితే ఇంకొకరు మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు. వారి పేరుకు ముందు మహాత్మా అని సంబోధించడమే వారికి సమాజం ఇచ్చిన గౌరవానికి ప్రత్యక్ష నిదర్శనమని కలెక్టర్ కొనియాడారు. అభివృద్ధి ఫలాలు అందని వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు. అణగారిన వర్గాల కోసం పోరాడడం మాత్రమే కాదు, ఒక వెనుకబడిన వర్గాలు తరగతుల వారు అభివృద్ధి చెందాలంటే విద్య యొక్క అవసరాన్ని గుర్తించిన, ఖచ్చితంగా విద్య అవసరం చాటి చెప్పిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు. ఆనాడే ఉచిత విద్యను అందించడమే కాకుండా ఆయన భార్య ద్వారా స్త్రీ విద్యకు కూడా ప్రోత్సాహం అందించడం జరిగిందన్నారు. ఆనాడు సరైన అవకాశాలు లేకపోయినా స్త్రీ విద్యను ప్రోత్సహిస్తే కుటుంబం, తద్వారా ఆ సమాజం అభివృద్ధి చెందుతుందని నమ్మి ఆచరణ చేసి చూపిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. సామాజికవేత్తగా, రాజకీయవేత్తగా ఏదో ఒక పదవి కోసం కాకుండా సమాజ శ్రేయస్సు ఆకాంక్షించే వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉండే వ్యక్తుల్లో జ్యోతిరావు పూలే ఒకరని నిస్సందేహంగా చెప్పవచ్చునని అన్నారు. ఇప్పటికీ కూడా అక్కడక్కడ అలాంటి వివక్ష ధోరణి కనిపిస్తోందని, వాటిని అధిగమించేందుకు పునరంకితమవుదామని, అప్పుడే ఇటువంటి వేడుకలు నిర్వహించడం ద్వారా వారికి నిజమైన నివాళి అని అన్నారు. ఇప్పటికీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు అందుకొని అర్హులకు సహకారం అందించాలని ప్రశాంతి కోరారు. శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర పోరాటానికి ముందు నుంచే ప్రథమ సామాజిక తత్వవేత్తగా కుల వివక్షకు వ్యతిరేకంగా అణచివేయబడుతున్న వర్గాల వారికి ఆత్మస్థైర్యం కల్పించడం కోసం పోరాటం చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు. సత్యధర్మ శోధక మండలిని స్థాపించడం ద్వారా సత్యాన్ని నమ్ముకొని ధర్మబద్ధంగా ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. వారి సతీమణి సావిత్రిబాయి పూలే కలిసి సంస్కరణ వారీగా ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం ద్వారా
సమాజంలో చైతన్యం తీసుకుని రావడం జరిగింది. అటువంటి వ్యక్తులను స్మరణకు తీసుకుని రావడం, వారిని గుర్తుంచుకోవడం మన ప్రాథమిక బాధ్యత అని, ఇటువంటి వేడుకలు ప్రభుత్వం నిర్వహించడం, అటువంటి కార్యక్రమాలలో మమ్మల్ని భాగస్వామ్యం చేయడం పట్ల ప్రభుత్వానికి, నిర్వాహకులకు ఎమ్మెల్సీ సోము వీర్రాజు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. సభా అధ్యక్షులు, రాజమండ్రి అర్బన్ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, జ్యోతిరావు పులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ల అభ్యుదయ భావాల నుంచి స్ఫూర్తి పొందడం కోసం, వారిని స్మరించుకోవడం కోసం ఇరువురి చిత్రపటాలు ఇక్కడ ఏర్పాటు చేసి స్మరించుకోవడం జరిగిందన్నారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలు తొలగించడానికి నేడు సమాజంలో వేదికలపై తగిన గౌరవ మర్యాదలు వస్తున్నాయంటే అందుకు బీజం వేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పులే అని అన్నారు. విద్యకు కుల, లింగ వివక్ష వంటి అనేక అసమానతలు ఉండేవని, వాటిని తొలగించే క్రమంలో ఆయన సతీమణి సావిత్రిబాయి పులేకు చదువు చెప్పించి ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. చేయాలనే సంకల్పం ఉన్నా కొద్దిమంది చేయగలుగుతారని, అటువంటి వారినే మహాత్మాగా పిలుచుకుంటామని పేర్కొన్నారు. అటువంటి వ్యక్తుల జన్మదినాలు, వర్ధంతులు అధికారికంగా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయంటే వారి స్ఫూర్తి భవిష్యత్ తరాలకు ఆదర్శం కావాలనే సంకల్పం ఒక్కటే కారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, ఎస్ఈ, ఏపీ ఈపీడీసీఎల్ కె తిలక్ కుమార్, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి బి శశాంక్, సెట్టిబల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, స్థానిక నాయకులు నయనాల కృష్ణారావు, ఆదిరెడ్డి అప్పారావు, ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ చెల్ల శంకర్రావు, మున్సిపల్ ఈఈ మాధవి, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారులు ముత్యాల సుబ్బారావు, పి రామకృష్ణ, ఎస్సీ ఎస్టీ బీసీ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర పోరాట సమయానికి ముందు నుంచే మన దేశానికి ప్రథమ సామాజిక తత్వవేత్త గాంధీ మహాత్ముడు గారు స్వతంత్ర పోరాటం చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. ఆ టైంలోనే వారి ఈ సామాజిక తత్వవేత్త అనేటువంటి పరిస్థితి మన భారతదేశంలో నిర్మాణం అయింది. కుల వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాటం చేయడం, అణిచివేతకు గురైనటువంటి వ్యక్తుల యొక్క జీవితాలని వెలుగులోకి తీసుకురావాలనేటువంటి పరిస్థితి, ఒక ఆత్మస్థైర్యాన్ని ఈ వర్గాల్లో కల్పించాలనేటువంటి శక్తివంతం లేకుండా ప్రయత్నం చేయడం, వీటి అన్నిటికంటే వారు సత్యధర్మ శోధక మండలిని స్థాపించారు. సత్యధర్మ శోధక మండలి ఇది చాలా గొప్ప అంశం వారి జీవితంలో. సత్యధర్మ శోధక మండలి అంటే వారు చేసే ప్రతి కార్యక్రమం కూడా ఒక సత్యాన్ని బేస్ చేసుకుని, మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఇది సత్యానికి ఆధారంగా, అంటే వెనుకబడిన తరగతి అనేటువంటిది సామాజికంగా జరుగుతున్నటువంటి అంశాలని ఇది సత్య ధర్మ శోధక మండలిని వారు స్థాపించారు. దాన్ని ఆధారం చేసుకుని అనేక కార్యక్రమాలను వారు తీసుకున్నారు. వారి భార్యతో మొదలుపెట్టి దేశంలో ఉన్నటువంటి అందరినీ కూడా చైతన్యపరిచేటువంటి వ్యక్తిగా, ఒక సంస్కరణవాదిగా వారి కార్యక్రమాన్ని చేయడం మన యొక్క ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. అలాంటిది గవర్నమెంట్ స్వీకరించడం, ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా పాల్గొని అసమానతలన్నీ కూడా తొలగించడానికి ఉద్యమం చేసి ఈరోజు ఎంతో మంది ఈ వేదిక మీదే కాదు అనేక వేదికల పైన ఈ రోజున ఆయన చేసిన ఉద్యమం వల్ల గౌరవంగా, రాజకీయంగా కానీ ఇతర వృత్తిపరంగా కానివ్వండి ముందుకు వచ్చారు అని అంటే మన అందరం కూడా ఒకే ఒక పేరు చెప్పుకోవాలి, అది మహాత్మా జ్యోతిబాయి పూలే. మనందరం కూడా చాలా గర్వంగా చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు అనేకమైన అసమానతలు ఉన్నాయి, విద్యాపరంగా అసమానతలు ఉన్నాయి, లింగపరంగా అసమానతలు ఉన్నాయి. మగవారే చదువుకోవాలి, ఆడవారు చదువుకోకూడదు, ఆడవారంటే ఇంతే పరిమితం అని చెప్పి అనేక షరతులు ఉన్న ఆ రోజుల్లో ఆ కట్టుబాట్లన్నింటినీ కూడా తొలగిపోవాలని ఆఖరికి వాళ్ళ భార్యనే విద్య అందించి ఆవిడనే టీచర్గా తీర్చిదిద్ది ఆవిడతోటే పిల్లలకి విద్య అందించిన మహనీయుడు జ్యోతిబాయి పూలే గారు. ఈరోజు మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము అంటే ఒక వ్యక్తి యొక్క కంట్రిబ్యూషన్ని, సొసైటీకి తను ఇచ్చిన కంట్రిబ్యూషన్ని గుర్తు చేసుకుంటున్నాం.
ఆయన కలిగించిన చైతన్యాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఈరోజు ఇంతమంది వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొని మనకి నచ్చినట్టుగా మాట్లాడి, మనకి నచ్చినట్టుగా మనం చదువుకొని, మనకి నచ్చినట్టుగా వివిధ స్థాయిల్లో మనం స్థిరపడి, అలానే మనం నచ్చినట్టుగా మనం సేవలు అందిస్తున్నాము అంటే దానికి ఇలాంటి మహానుభావుల యొక్క కృషి ఎంతో ఉంది. మనం ఆయన గురించి మాట్లాడాలి అని అంటే మహాత్మా అని మన దేశంలో ఇద్దరినే మనం పిలుస్తాం. మొదటి వ్యక్తి మనకి గాంధీ గారు అయితే రెండో వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. సో అతనికి ఇచ్చిన టైటిల్లోనే ఆయన సేవలు ఎంతగా గుర్తించబడ్డాయి అనేది మన అందరికీ కూడా అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా ఆయన అణగారిన వర్గాల కోసం పాటుపడ్డారు. అలానే ఏదైనా ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అనేది పైకి రావాలి అని అంటే విద్య చాలా అవసరం అని చాలా ఖచ్చితంగా చెప్పిన వ్యక్తి. అందుకే ఆయన వైఫ్ ద్వారా చాలా వరకు స్కూల్స్ని స్థాపించి ఎడ్యుకేషన్ని ఎవరైతే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నారో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ని అందించడమే కాకుండా అప్పట్లో స్త్రీ విద్యకి కూడా అంత అవకాశాలు ఉండేవి కాదు. సో స్త్రీలనికి కూడా విద్య అవసరము, వాళ్ళ చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుంది, తద్వారా సొసైటీ కూడా బాగుంటుంది అని చెప్పిన వ్యక్తుల్లో ఈయన మొదటి వరుసలో ఉంటున్నారు. ఒక రకంగా మీరు నేను ఈ స్థాయిలో ఉన్నాము అని అంటే దానికి పునాది ఆయన వేసిందే. గొడుగులు ఎత్తినటువంటి మహానుభావుడు ఆయన. చాలా ఒక 20 సంవత్సరాల కిందట పూలే గారు అంటే పెద్దగా ఎవరికి తెలియదు. తర్వాత ఆయన్ని అనుసరించి ఈ బీసీలకి పెద్దపీట వేయాలని తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి నందమూరి తారక రామారావు ఫస్ట్ బీసీ ఆయన పార్టీ నిర్మించేటప్పుడు ఎమ్మెల్యేలకు ఇచ్చేటప్పుడు కానీ ఆడపడుచులకి బీసీలకు ఎక్కువ ఆయన కేటాయింపడం ఉండడం జరిగింది. ఆయన దగ్గర నుంచే మన రాష్ట్రంలో ఈ బీసీలకి గుర్తింపు రావడం ఎక్కువ జరిగింది. అంటే పూలే గారు అలాంటి మహానుభావులు చాలామంది దేశవ్యాప్తంగా చేస్తే మన రాష్ట్రంలో మటుకు బీసీలకి ఆడపడుచులకి ముఖ్యంగా వీళ్ళకి ఇద్దరికి కూడా గుర్తింపు వచ్చింది మటుకు నందమూరి తారక రామారావు. అట్లా పూలే ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గుడూరి శ్రీనివాస్ అన్నారు. స్థానిక మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ కార్యాలయంలో శుక్రవారం మహాత్మా జ్యోతిబా పూలే 198వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గుడూరి శ్రీనివాస్, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాష్ రావు, ఉభయ రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు హాజరయ్యారు. మహాత్మా పూలే చిత్రపటానికి ముందుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బీసీల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసిన మహాత్మా జ్యోతిబా పూలే 198వ జయంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. మహాత్మా జ్యోతిబా పూలేకు ఘన నివాళి అర్పిస్తున్నామని అన్నారు. మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, జగనన్న మన అందరికీ గర్వకారణంగా పాలన సాగించడం వల్లే పార్టీ అభివృద్ధి చెందిందన్నారు. బీసీల స్ఫూర్తిగా తొలి ఎంపీగా మార్గాని భరత్రామ్ను బీసీ ఎంపీగా రాజమండ్రిలో చరిత్ర సృష్టించిన ఘనత వైఎస్ జగన్కు దక్కుతుందన్నారు. ఎంపీగా మార్గాని భరత్రామ్ ఎంతో అభివృద్ధి సాధించారని అన్నారు. ఉభయ రాష్ట్రాల్లోనే తొలిగా పూలే కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేసిన ఘనత ఉభయ రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావుకు దక్కుతుందన్నారు. రాష్ట్రంలోనే ప్రఖ్యాత వైద్యులుగా పేరు తెచ్చుకుని నిత్యం ఎంతో బిజీగా ఉండే డాక్టర్ గూడూరి శ్రీనివాస్ రాజకీయాల్లోకి వచ్చి జగనన్న బాటలో సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నియమితులైన మార్తా లక్ష్మిని అభినందిస్తున్నామని అన్నారు. ఉభయ రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ దేశంలో పూలే, అంబేద్కర్ వంటి మహనీయులు
పుట్టి ఉండకపోతే బడుగు బలహీన వర్గాల జీవితాలు మారకపోవచ్చునని అన్నారు. ఉభయ రాష్ట్రాల్లోనే తొలిసారిగా రాజమండ్రిలో పూలే కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అప్పటి మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు, అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, అప్పటి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు ఎంతో కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఇన్ఛార్జీలు, మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ బడుగు బలహీన వర్గాలకి అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే. ఇలాంటి మహనీయుల వల్లనే ఈరోజు బడుగు బలహీన వర్గాల వారు ఉన్నత స్థాయిలో ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని వారి ఆశయాల్ని మనం ఎప్పుడు కూడా మరవకూడదు. ఆయన ఆశయాల్ని ఆదర్శంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో అన్ని మంత్రి పదవుల్లో కానీ సీట్ల కేటాయింపులో కానీ అత్యధిక భాగం బడుగు బలహీన వర్గాలకే కేటాయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పూలేని ఆదర్శంగా తీసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మన ప్రతిపక్ష నాయకులు, కూటమి నాయకులు కబుర్లు చెప్తారు కానీ ఆచరణలో ఎప్పుడు కూడా పూలే ఆశయాలను ఎప్పుడు కూడా వారు పాటించిన దాఖలాలు లేవు. ఈరోజు చక్కగా ఈ రోజున మనం కొత్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ విభాగం అనేక పదవుల్ని ప్రకటించింది. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మనం పార్టీని మరింత బలోపేతం చేయాలి. అధికారంలో ఉంటే పనిచేయాలి, ప్రతిపక్షంలో ఉంటే పని చేయించాలి. ఈ రెండు విషయాల్ని మనం గమనించి ప్రభుత్వంతో మనం పనిచేయించే విధంగా పోరాడి ప్రజల పక్షాన్ని నిలిచి పోరాటం చేయాలని చెప్పి ఈ నూతన కార్యవర్గం ఏదైతే ఉన్నారో వారంతా కూడా మళ్ళా మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుని వారి ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలు కూడా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు పడుతున్నారు. మీరు అందరూ చూస్తున్నారు. మొన్న ఒక వెల్ఫేర్ సెక్రటరీ వచ్చి జనాలు తిట్టుకుంటున్నారండి, ఇప్పుడు మీరు ఎలక్షన్ పెట్టినా కూడా 130 సీట్లు పైనే వస్తాయని చెప్తున్నారు. సో మనకి 40% ఓటింగ్ ఉంది. మీరందరూ కూడా అధైర్యపడాల్సిన పని లేదు. భరత్ రామ్ గారి నాయకత్వంలో మనం సిటీలో పార్టీని పునరుజ్జీవం చేసి రానున్న రోజుల్లో అధికార దిశగా మనం పోరాడాలి, అధికారం చేపట్టాలి. భరత్ రామ్ గారు నెగ్గితే ఈసారి మినిస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా ఆయనకి సహాయ సహకారాలు అందిస్తూ పార్టీని బలోపేతం చేస్తారని చెప్పి ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. జ్యోతిరావు పూలే జన్మదినోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు, జ్యోతిరావు పూలే ఈ దేశ చరిత్రలో బడుగు బలహీన వర్గాలకి ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి ఎంతోమంది గొప్ప నాయకులను అందించారు. ఇవాళ వారి శ్రీమతి సావిత్రిబాయి పూలే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు. ఆమె సమాజంలో మహిళల్ని బయటికి రాని రోజుల్లో వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే. అలాగే ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురువు ఎవరనంటే జ్యోతిరావు పూలే. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఇవాళ జ్యోతిరావు పూలే గారి ఆశయాలకు అనుగుణంగా బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ఆయన నిర్మించి రచించాడు. కాబట్టి ఈరోజు దేశంలో బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఒక సమిష్టిగా ఒక తాటి మీద భారతదేశం విచ్ఛిన్నం కాకుండా ఉందనంటే దానికి ఆద్యుడు పునాదేసింది జ్యోతిరావు పూలే. దానికి రూపకల్పన చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఇవాళ ఎన్నో సుదీర్ఘ రాజమహేంద్రవరం చరిత్రలో నాకున్న రాజకీయ అనుభవంలో మొట్టమొదటి బీసీ ఎంపీ ఎవరైనా ఉన్నారని అంటే అది మార్గాని భరతరామ్ గారు. మొట్టమొదటి రాజమండ్రి చరిత్రలో మార్గాని భరతరామ్ గారు విద్యాధికుడిగా వచ్చి ఆయన రాజమండ్రిలో పదవులు శాశ్వతం కాదు, మన అధికారం శాశ్వతం కాదు, చేసిన పనులు ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటాయి. అలాగే ఒక అత్యద్భుతమైనటువంటి రాజమండ్రి రూపురేఖలు మార్చడం ఎంతో చక్కగా పరిపాలన చేశాడు. అలాగే మన కోస్తా జిల్లాల్లోనే కాదు రాష్ట్రంలోనే ఒక మంచి డాక్టర్గా ప్రసిద్ధి చెందినటువంటి గూడూరు శ్రీనివాస్ గారు ఆయన రాజకీయాల్లోకి రావడం కూడా ఇవాళ బడుగు బలహీన వర్గాలకే కాదు యావత్ సమాజానికే ఒక గొప్ప దిక్సూచి. ఎంచేతంటే మన నాయకుడు ఇవాళ వైఎస్ఆర్
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ఒక డాక్టర్, బహుశా ప్రపంచంలో ఎక్కడా లేని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. అలాగే మన డాక్టర్ గారు గూడూరు శ్రీనివాస్ గారు, ఆయన హాస్పిటల్లో ఎంతో బిజీ డాక్టర్. అటువంటి డాక్టరు ఇవాళ ప్రజా జీవితంలోకి రావడం కూడా ఒక గొప్ప పరిణామంగా భావిస్తూ అందరికీ నమస్కారం అండి. ఈరోజు జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి సందర్భంగా ఎంతోమంది చెప్పుకోదగింది ఏంటి అంటే, ఎంతోమందికి విద్యార్థుల కోసం ఆయన ముందుకు వచ్చి చాలామంది ఈరోజు చదువుకుంటున్నారంటే కారణం జ్యోతిరావు పూలే గారు. ఆడవాళ్ళు కూడా చదువుకోవాలని ముందుగా పెట్టిన వాళ్ళు శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి విషయంలో ఈరోజు అంబేద్కర్ గారికి కూడా గురువుగా ఆయన యొక్క ఆశయాల్ని ఈయన అందిపుచ్చుకొని దాన్ని ముందుకు తీసుకువెళ్ళి ఈరోజు బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా జ్యోతిరావు పూలే అంబేద్కర్గా నిలబడిన ఆయన మహనీయుడి యొక్క జయంతి కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ఇది మార్గాన్ని నాగేశ్వరరావు గారి సమక్షంలో భరత్ గారి యొక్క ఆఫీసులో జరుగుతుంది. దాన్ని బట్టి ధన్యవాదాలు. జ్యోతిరావు పూలే అట్లాగే ఆయన మార్గదర్శకత్వం తీసుకున్న అంబేద్కర్ గారు కూడా ఈనాడు మన భారతదేశంలో పుట్టకపోయి ఉంటే మన బడుగు బలహీన వర్గాలు నిమ్న జాతుల యొక్క పరిస్థితి ఏముందో ఎలా ఉండేదో అని ఊహించుకుంటే చాలా భయం వేస్తుంది. అటువంటి జ్యోతిరావు పూలే 200 సంవత్సరాల క్రితం పుట్టినప్పటికీ అంతకుముందు ఒక 100 సంవత్సరాల నుంచి ఈ దేశంలో మనువాదం యొక్క జాడ్యం మనకి ఎంతో చాలా బలహీన వర్గాల్ని ఇబ్బందులు పెట్టిన పరిస్థితి. అటువంటి తరుణంలో మహారాష్ట్రలో పూణే నగరంలో జ్యోతిరావు పూలే జన్మించి ఈ దేశంలోనే అనేక సాంఘిక విప్లవ కార్యక్రమాలకి సంస్కరణలకి హాజరయ్యాడు. అటువంటి జ్యోతిరావు పూలే యొక్క కాంస్య విగ్రహాన్ని మన రాజమహేంద్రవరం నగరంలో ఈ ఉభయ రాష్ట్రాల్లో మొట్టమొదటి కాంస్య విగ్రహం మన గోదావరి గట్టున అక్కడ మనం నెలకొల్పి ఆనాడు శాసనసభ్యులుగా శ్రీ రౌత్ సూర్యప్రకాశ్రావు గారు, అలాగే రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రిగా శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, పార్లమెంటు సభ్యులుగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి యొక్క సహకారంతో అక్కడ ఆ విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. దానికి ఎవరైతే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి అర్హులో అని చెప్పి ఆలోచిస్తే మహారాష్ట్రలో పుట్టిన జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అదే మహారాష్ట్రలో పుట్టిన సుశీల్ కుమార్ షిండే బడుగు బలహీన వర్గాలకి చెందిన వ్యక్తి ఆయన చేత చేయించాలి అనే ఉద్దేశంతో సూర్యప్రకాశ్రావు గారు, బొమ్మన రాజ్ కుమార్ గారు, మన నయనాల కృష్ణారావు గారు, స్వర్గీయ రామ్మోహన్ రావు గారు, వీరందరూ అరుణ్ కుమార్ గారు వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా స్థానికంగా ఉన్న విగ్రహానికి మండల అధ్యక్షులు చింతపల్లి సాయి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజమండ్రి అర్బన్ 3వ మండలంలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా స్థానికంగా ఉన్న విగ్రహానికి మండల అధ్యక్షులు చింతపల్లి సాయి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడవాల రామకృష్ణ, అర్బన్ బీజేపీ కన్వీనర్ యనుమల రంగారావు మరియు చింతపల్లి సతీష్, కొల్లా శ్రీను, దేశబాబు, సుబ్బారెడ్డి, రాము, భవానీ, మాధవి, వై శ్రీనివాస్, లక్ష్మి, ఎం వేణు, ఎం సతీష్, టి ఉమామహేశ్వర్ మొదలగు వారు పాల్గొన్నారు. జీవితంలో కుల వ్యవస్థని కొన్ని అణగారిపోయిన కులాల్ని సమాజంలో ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో సుమారుగా 1873లో సత్యశోధక సమాజాన్ని స్థాపించి కుల వ్యవస్థ నుంచి కొన్ని కులాల్ని సమాజంలో ముందుకు తీసుకురావడం జరిగింది. వారికి సంబంధించిన సాధక బాధకాలన్నీ కూడా
ఈ సమాజం ద్వారా ప్రపంచానికి తెలియపరిచేలాగా ఆయన ఆరాధ్య కార్యాచరణ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ రోజుల్లో ఉన్న అంటరానితనం మీద పోరాటం చేశాడు. అదేవిధంగా మహిళలకి విద్య ఉన్నట్లయితే ఈ సమాజం ముందుకెళ్తుందనే ఉద్దేశంతో మన స్వతంత్రం రాకముందే 100 సంవత్సరాలకు ముందే 1848లో వారి భార్య సావిత్రిబాయి పూలే గారితో కలిపి బాలికల ఉన్నత పాఠశాలను స్థాపించడం జరిగింది. అంటే ఒక దశాబ్ద కాలం ముందే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు, సమాజంలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులు, సమాజంలో ఉన్నటువంటి వెనకబడినటువంటి నిమ్న వర్గాల యొక్క ఆర్థిక పరిస్థితులు అయితే ఏమి, సామాజికంగా వాళ్ళు వెనకబడి ఉన్న దాన్ని గమనించి ఏ వ్యక్తి అయినా జన్మతః కూడా స్వేచ్ఛతో స్వతంత్రంగా జీవించవలసిన మనిషి అని, వారికి కులమత వర్గాలతో సంబంధం లేదని, ఏదైతే మనం వెనకబడిన వర్గాలుగా సమాజంలో పరిగణిస్తూ వారి అభివృద్ధికి దోహదం పడకుండా ఉండిపోతున్నారో వాళ్ళందరికీ అభ్యున్నతికి కూడా కృషి చేసినటువంటి ఒక మహామనిషి జ్యోతిబా పూలే. రాజమండ్రి గోదావరి గట్టు మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మహిళల విద్యకు బాటలు వేసిన మహాత్మా జ్యోతిరావు పులే జీవితం ఎందరికో ఆదర్శమని జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్, రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వైఏ వడయార్, రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ పేర్కొన్నారు. పూలే 198వ జయంతి సందర్భంగా గోదావరి గట్టున ఉన్న పూలే విగ్రహానికి డాక్టర్ వడయార్, మార్టిన్ లూథర్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్లా షరీఫ్, నగర ప్రధాన కార్యదర్శి పట్నాల శ్రీనివాసరావు, బెజవాడ రంగారావు, కిషోర్ కుమార్ జైన్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ, దంగెటి సత్యబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ వడయార్, మార్టిన్ లూథర్ మాట్లాడుతూ పూలే ఆలోచన విధానం ఎంతో గొప్పదని, ఆ రోజుల్లో బడుగు బలహీన వర్గాలు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి చదువు ఆవశ్యకతను తెలియజేసిన మహానుభావుడని కొనియాడారు. దేశానికి స్వతంత్రం రాకముందే చదువు సంస్కారాలు లేని రోజుల్లో వాళ్ళ సతీమణి ఏళ్ళు కలిపి స్త్రీలు కూడా చదువుకోవాలి, ఎడపరుల కులాలు కూడా ముందుకు రావాలని చెప్పి ఆశయాలతో ఉన్న మహనీయుడు. భారతదేశం ఉన్నంత చెప్పు ఆయన మరవలేదు. ఎడపరుల కులాలకి రుణపడిపోయి ఉంటారు జనం ఆయనకి. ఎందుకంటే ఇవాళ అందరూ కూడా మంత్రులు, చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు బీసీ వాళ్ళు అయ్యారంటే అంతా ఆయన బెస్టే, పూలే గారి బెస్టే. పూలే గారికి ధన్యవాదాలు సెలవు తీసుకోండి. మరి పూలే గారంటే మహాత్మా గాంధీ తర్వాత పూలే గారే భారతదేశానికి స్త్రీకి మానసిక స్వేచ్ఛ స్వాతంత్రానికి తప్పనిసరిగా మరి స్వేచ్ఛనిచ్చి విద్యను ప్రోత్సహించినటువంటి దంపతులు పూలే గారి దంపతులు. దేశానికి యావత్ ప్రపంచంలోనూ కూడా ఇదొక గొప్ప ఇది కింద తయారైనటువంటి గొప్పతనాన్ని సాటి చెప్పినటువంటి పూలే జయంతిలో ఈరోజు పాల్గొని మేము ఎంతో ఆనందం పడుతున్నాం. మద్యం అనేది విషయంలో సమానం, మద్యాన్ని తయారు చేయకండి, మద్యాన్ని ఇవ్వకండి, మద్యాన్ని తాగకండి అనేటువంటి దాన్ని కూడా ఆయన నిదానం చేసి ఏ సంస్థ అయినా సంఘటిత ప్రయత్నాల ద్వారా తప్ప మరి ఏ ఇతర చర్యల ద్వారానూ శక్తివంతం కాలేదని, నిర్ణీత లక్ష్యాలను సాధించలేదని తెగించి చెప్పినటువంటి వాళ్ళలో ఈయనొకడు. ఇటువంటి మరి రాష్ట్ర బీసీ యువసేన వర్కింగ్ ప్రెసిడెంట్ 32వ వార్డ్ వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ బూడిద శరత్ కుమార్ ఆధ్వర్యంలో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సామాజిక అసమానతల మీద అలుపెరగని పోరాటం చేసి అణగారిన వర్గాల విద్యా అభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా రాష్ట్ర బీసీ యువసేన వర్కింగ్ ప్రెసిడెంట్ 32వ వార్డ్ వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ బూడిద శరత్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక రాజమండ్రి ఏవీ రోడ్లో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎక్స్-ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్, ఎక్స్-రుడా చైర్పర్సన్ శ్రీమతి మేడపట్టి షర్మిలారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మరీ ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత మరియు అణగారిన కుల ప్రజలకు విద్యను అందించడంలో ఆయన చేసిన కృషి మనం మాటల్లో వర్ణించలేనిది. అటువంటి మహోన్నత వ్యక్తిగారైన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు జరుపుకోవడం మనందరి బాధ్యత. ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టిన బీసీ నాయకులు బూడిద శరత్ కుమార్ని, ఆయన మిత్ర బృందాన్ని అభినందనలు తెలియజేసిన అనంతరం
మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకుడు మార్గాని సుశీల, బీసీ నాయకులు తగరం సురేష్, వెంకటేష్, ఇలా వెంకటేశ్వరరావు, ఎం శేఖర్ రావు మరియు తదితరులు పాల్గొన్నారు. నమస్కరించుకుంటూ మరి ఈ రోజున మహాత్మా జ్యోతిరావు పులే గారు జయంతి అంగరంగ వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చేసుకుంటున్నారు. మరి ఈరోజు మరి బీసీ నాయకుడైన గుడికి శరత్ కుమార్ ఆధ్వర్యంలో బీసీ పెద్దలందరూ కూడా రావడం జరిగింది. సో ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నట్టు చాలా ఆనందంగా ఉంది. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన జ్యోతిరావు పులే గారు నేనాటికి కూడా మర్చిపోవడానికి నిజంగా చాలా ఏమని అనిపిస్తుందంటే మరి ఆ రోజున ఆయన ఫైట్ చేశారు కాబట్టి ఇంత స్వేచ్ఛా స్వాతంత్రంగా మన అందరం కూడా తిరగలుగుతున్నాం. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మరి జ్యోతిరావు పులే గారిని గురువు గారి కింద మరి భావించిన గొప్ప వ్యక్తి మరి మహాత్మా జ్యోతిరావు పులే. సో అదేవిధంగా మరి ఆయన భార్య అయిన సావిత్రిబాయి మరి పులేతో మరి మహిళా అభ్యున్నతి కోసం మరి మహిళా ఎడ్యుకేషన్ కోసం ఎంతో కృషి చేసి మరి ప్రధానంగా ఆ రోజుల్లో మరి విమెన్ ఎడ్యుకేషన్ కోసం ఎంతో సపోర్ట్ చేసిన వ్యక్తి మరి సావిత్రిరావు పులే గారు. సో మహాత్మా జ్యోతిరావు పులే గారు అదేవిధంగా సావిత్రిబాయి పులే గారు మరి పేదలు అదేవిధంగా మరి బీసీ వర్గాల కోసం ఎంతో మరి కృషి చేసిన వ్యక్తులు. సో అటువంటి మహనీయులను మనం ఖచ్చితంగా ఒక్కసారైనా గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా మా నాయకుడు అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీసీలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఆయన టైంలో బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు మరి బ్యాక్ బోన్ కాస్ట్ అని చెప్పి ఎంతో కృషి చేసిన గొప్ప వ్యక్తి మరి వైఎస్ జగన్ అన్న. సో ఖచ్చితంగా మనం ఈ యొక్క ఆశయాలు మరి జ్యోతిరావు గారు పులే ఆశయాలు మనందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని మరి మహిళలు ఇంత స్వేచ్ఛా స్వాతంత్రంగా తిరుగుతున్నారంటే మరి ఆయన యొక్క చలవను భావిస్తూ ఖచ్చితంగా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఈరోజు జ్యోతిరావు పులే 198 జయంతి సందర్భంగా స్థానిక దానాపేట జాగృతి బ్లడ్ బ్యాంక్ దగ్గర ఉన్న విగ్రహం దగ్గరికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మేడపాటి షర్మిలారెడ్డి గారికి, మీడియా మిత్రులకి, మా బీసీ యువసేన గ్రూప్ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా జ్యోతిరావు పులే గారి గురించి మరి ముఖ్యంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలందరికీ బీసీల కోసం ఎంత పాకులాడి ఆ టైంలోనే ఎంత బాగా చేశారో అన్నది అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్ర మాజీ సీఎం గారైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలకంటూ ఎంత ప్రాధాన్యతలు ఇచ్చారో, ఎన్ని పథకాలు పెట్టారో బీసీలకంటూ కూడా ముఖ్యంగా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి ఈరోజు చెప్పడం జరుగుతుంది. జై బీసీ, జై బీసీ, జై. రాజమండ్రి గ్రామదేవత శ్రీ శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారిని ఎమ్మెల్సీ సోము వీర్రాజు దర్శించుకున్నారు. రాజమండ్రి గ్రామదేవత అయిన శ్రీ శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారిని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు దర్శించుకున్నారు. ఎమ్మెల్సీతో పాటు బీజేపీ నాయకులు యనుమల రంగబాబు, కొరగంటి సతీష్, జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త గొర్రెల సురేష్ సోము వీర్రాజును పూర్ణ కుంభంతో స్వాగతించి ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. స్వయంభూగా వెలిసిన ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ గ్రామ దేవత ఆలయం గురించి మహిమలు గల అమ్మవారిగా భక్తులతో పూజలు అందుకుంటున్నారని, సర్వ ప్రజానికాన్ని సంరక్షిస్తూ ఉంటారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియాకు తెలియజేశారు. ఆ అమ్మవారి ఆశీస్సులు అందుకున్నానని ఆలయ నిర్వాహకులు, కమిటీ సభ్యులు స్వయంగా అమ్మవారిని దర్శింపచేశారని తెలియజేశారు. ఆలయ ధర్మకర్త మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ అతిథులందరినీ సాల్వాతో ఘనంగా సత్కరించి అమ్మవారి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, అసెంబ్లీ కన్వీనర్ యనమల రంగబాబు, కొరగంటి సతీష్, చింతపల్లి సతీష్, కొల్లా శ్రీను, పేరుభూతుల భవానీ, ఎజ్జల శ్రీనివాస్, పోలవరపు రాము, పెంకేటి దేశబాబు, కర్రి సుబ్బిరెడ్డి, పవన్ తదితరులు పాల్గొన్నారు. చరిత్ర కలిగిన సోమాలమ్మ అమ్మవారు రాజమండ్రి రాచరిక వ్యవస్థ నాటి కాలం నుంచి, రాజరాజ నరేంద్రుడి కాలం నుంచి వెలిసినటువంటి అమ్మవారు పాత సోమాలమ్మ అమ్మవారిగా ప్రసిద్ధిగాంచి ఇక్కడి నుంచి కొత్తపేటలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళడం, ఈ ఆలయం ఇక్కడ అమ్మవారు వెలిసినటువంటి ఆలయంగా ప్రసిద్ధిగాంచి
నగరంలో ఈ ఆలయం ఎంతోమందికి ఆరాధ దేవతగా మారడం, దానిని ఈరోజు పార్టీ కార్యక్రమాల్లో అమ్మవారిని దర్శించుకోవాలి అని పార్టీ పెద్దలు నిర్ణయించడం, అమ్మవారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క ఆశీర్వచనాలు ఎల్లవేళలా సమాజానికి ఉండే విధంగా వారి కాంతి, వారి వర్చస్సు ఈ యొక్క సమాజానికి వారు అందిస్తున్నారు. ఇంకా కూడా దివ్యమైనటువంటి వెలుగులతో రాజమండ్రి ప్రజలు విరాజిల్లాలని నేను అమ్మవారిని కోరుకుంటున్నాను. కొత్తపేట వద్ద ఉన్న శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవాల ముగింపు అనంతరం శుక్రవారం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. శ్యామలాంబ సోమాలమ్మ వారి ఆశీస్సులు జనులందరిపై ఉండాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. స్థానిక అప్సరా థియేటర్ సమీపంలోని కొత్తపేట వద్ద ఉన్న శ్యామలాంబ సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ముగింపు అనంతరం శుక్రవారం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన పార్టీ నగర ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, అనుశ్రీ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరైన రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, ఆలయ కమిటీ అధ్యక్షులు కడియాల వీరభద్రరావు తదితరులతో కలిసి భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ అమ్మవారి జాతర మహోత్సవాలు గతంలో కంటే అంగరంగ వైభవంగా జరిగాయని అన్నారు. ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండేలా అమ్మవారి దయ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అట్టాడ రవి, కర్రి సూర్యనాయుడు, కర్రి సతీష్ కుమార్, రౌతు వాసుదేవ, గూడాల భద్రరావు, నరాల రవికుమార్, కర్రి కాశీ విశ్వనాథ్, స్థానిక నాయకులు రుంకాని విజయ్, కడియాల వాసు, కడియాల శ్యామ్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఎంత సల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ, ఎంత సక్కనిదమ్మ మా కనక దుర్గమ్మ, ఎంత సల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ, ఎంత సక్కనిదమ్మ బెజవాడ మాయమ్మ, ఎంత సల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ, ఎంత సక్కనిదమ్మ మా కనక దుర్గమ్మ, ఎంత సల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ, ఎంత సక్కనిదమ్మ బెజవాడ మాయమ్మ. పచ్చని రూపు, పాల మీగడ తెలుపు, చల్లనైనా చూపు, పసిడి ఛాయ మెరుపు, కలువ కల్లా వెలుగు, కోటి కాంతులు చిలుపు, వన్నె చిన్నెల గుమ్మ మా కనక దుర్గమ్మ. పసుపు పచ్చని రూపు, పాల మీగడ తెలుపు, చల్లనైనా చూపు, పసిడి ఛాయ మెరుపు, కలువ కల్లా వెలుగు, కోటి కాంతులు చిలుకు, వన్నె చిన్నెల గుమ్మ మా కనక దుర్గమ్మ. ఎంత సల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ, ఎంత సక్కనిదమ్మ బెజవాడ మాయమ్మ, ఎంత సల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ, ఎంత సక్కనిదమ్మ మా కనక దుర్గమ్మ. గాంధీపురం 3 ప్రియాంక గార్డెన్స్ వద్ద మహాత్మా జ్యోతిరావు పులే 198వ జయంతిని LIC OBC అసోసియేషన్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా రాష్ట్రపిత జ్యోతిరావు పులే 198వ జయంతిని LIC OBC అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్న పులే విగ్రహం గాంధీపురం 3 ప్రియాంక గార్డెన్ వద్ద రాజమండ్రి నందు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీమతి కె సంధ్యారాణి, సీనియర్ డివిజనల్ మేనేజర్ పాల్గొని పులే సామాజిక న్యాయం, మహిళా సాధికారత, అందరికీ ఉచిత విద్య కొరకు పూలే దంపతులు వారి జీవితాలు అంకితం చేశారని మరియు అనంతరం సాహు సత్యనారాయణ మార్కెటింగ్ మేనేజర్ మాట్లాడుతూ
బడుగు బలహీన కుటుంబాలు అభివృద్ధికి పూలే చేసిన సేవ మరువలేనిదని పూలే దంపతులను కొనియాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి సురేష్, ప్రొడక్ట్ మేనేజర్ బి శ్రీనివాస్, సేల్స్ మేనేజర్ రేఖ, ఓఎస్ మేనేజర్ కృష్ణ, పర్సనల్ మేనేజర్ ఓబీసీ నాయకులు ఏకే విశ్వనాథ్, బొక్క శ్రీనివాసరావు, మోలేటి రమేష్ బాబు, శిరీష, ఉమెన్ కన్వీనర్ భరణి తాతేశ్వర్, ఈశ్వర్, ఎస్సీ/ఎస్టీ నాయకులు ఎస్ గణేయ, వీరకిషోర్, యూనియన్ నాయకులు ఎం కోదండరాం, ఎస్ఆర్జే మాథ్యూస్, ఆఫీసర్స్ నాయకులు ప్రసాద్, కృష్ణ, రమణ మరియు తోటి సిబ్బంది పాల్గొన్నారు. జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఆయన గురించి మనం తెలుసుకొని ఆయన అడుగుజాడల్లో నడవటానికి ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ మనం కలుసుకున్నందుకు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఇటువంటి మహనీయుల తాలూకా జన్మదినం సందర్భంగా వారి తాలూకా ఆశయాలు, వారు మన దేశానికి మన జాతికి ఎటువంటి సేవ చేశారు అనేటటువంటిది మనం ఖచ్చితంగా వారి జన్మదినం సందర్భంగా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ జనరేషన్కు ఇటువంటి మహనీయుల తాలూకా జీవిత ఆశయాల గురించి మనం తెలియజెప్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ మన సొసైటీలో ఉండేటటువంటి ఈ రుగ్మతలను, సొసైటీ వెనకబడడానికి ఉండేటటువంటి ఈ కారణాలను కూడా తెలుసుకొని ఈ జాతి ముందుకు పోవాలి అంటే ఈ రుగ్మతలు వెనక్కి వెళ్తే కానీ, నశిస్తే కానీ మనం ఈ జాతి ముందుకు పోదు అని ఇటువంటి మహనీయులు మాత్రమే తెలుసుకోగలుగుతారు. మరి జ్యోతిబా పూలే గారు మన దేశాన్ని, ఈ జాతిని ముందుకు పోవటానికి ఎంత కృషి చేశారు అనేటటువంటిది మనం మాటల్లో చెప్పుకోలేనిది. మరి అటువంటి నేను వారు ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో పాల్గొని అందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు, జ్యోతిరావు పూలే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసినందుకు యూనియన్ అందరినీ కూడా అభినందిస్తున్నాను. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ మిస్ కాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని తూచా తప్పకుండా కూడా ఈ ముందుకు తీసుకెళ్ళడం ఈ అసోసియేషన్ వారిని అందరినీ కూడా అభినందిస్తూ జ్యోతిరావు పూలే ఆశయాలన్నీ కూడా దేశంలో ప్రతి ఒక్కరూ పాటించాలని, ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నడిపించాలి. అలా నడిపించాలంటే ఏం కావాలని ఆలోచించి అలా రావాలంటే చదువు ఒకటే. చదవటం వల్లనే మనిషి జ్ఞానం పొంది తద్వారా సమాజంలో డెవలప్ అయ్యి ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఎదగడానికి అవకాశం వస్తుందని ఆయన అందరికీ తెలియజేశారు. ఆయన ఆశయ సాధనకు మన వంతు కృషి మనం చేయాలని అందరినీ కోరుకుంటున్నాం. నిరుపేదల అభ్యున్నతికి, ఆరోగ్య భద్రతకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఆరోగ్యకర సమాజం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, విద్యకు, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో ఇద్దరికి సుమారు 10 లక్షల రూపాయలు విలువ చేసే సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ సిటీ నియోజకవర్గంలో ఇంతవరకు 81 మందికి ₹1,30,00,000 వరకు సీఎం సహాయ నిధి ద్వారా అందజేశామని చెప్పారు. తమ ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమని అన్నారు. అందుకే ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని పేదలకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని చెప్పారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజమండ్రిలో సీఎం సహాయ నిధి నుంచి ఒక్క చెక్కు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఇంకా నగరంలో సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్నవారు 78 మంది ఉన్నారని, ఆ అందరికీ 2 నెలల్లోనే నిధులు మంజూరు అవుతాయని తెలిపారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని 15 రోజులకు ఒకసారి సందర్శించి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కిలపర్తి శ్రీను, చప్పర్ల భద్రరావు, మల్లా వెంకట్రాజు, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున అనేక మంది 81 మందిని కూడా మనం ఆదుకోవడం జరిగింది. ఒక్కొక్కరికి తక్కువలో తక్కువ 30-40 వేల నుంచి మ్యాక్సిమం వచ్చి ఒక 10 లక్షల వరకు కూడా సీఎం గారు మనకి ఈ నియోజకవర్గానికి ఆమోదం తెలపడం జరిగింది. ఇది గొప్ప అవకాశం. నేను ప్రజల్ని కోరేది ఏంటంటే, గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా ఒక్కరినైనా ఆదుకుందా? నాకు తెలిసి రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో వాళ్ళు ఎవరికైనా ఇలాంటి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకున్నారని అంటే నాకు అనుమానమే.
వాళ్ళు ఆదుకుంది 0, పెద్ద 0 గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇచ్చిన చెక్కులు. కానీ 10 నెలల్లో కూటమి వచ్చిన తర్వాత మనం ఆదుకున్నాయి 81 మంది. రాష్ట్ర నలుమూల వందలాది కోట్ల రూపాయలు ఈరోజు ఈ విధంగా ఆదుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో మరింత మందికి, అతి దగ్గరలో 100 మందికి కూడా మనం ఈరోజు ఇంకా సుమారు 75 ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి ముఖ్యమంత్రి గారి దగ్గర. నాకు తెలిసి ఇంకొక 2 నెలల్లో అవి కూడా క్లియర్ అయితే 100 మందిని దాటే పరిస్థితి. అంటే సంవత్సరంలో 100 మంది అంటే ఈ 5 సంవత్సరాలు 500-600 మందికి ఈ విధంగా వారి కుటుంబంలోని ఈ విధంగా ఆదుకునే అవకాశం కల్పిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము ఎన్నికల ముందు కూడా చెప్పాం, ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం కృషి చేస్తాం, డిక్లరేషన్ కూడా ఇచ్చున్నాం. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం అంటే వాళ్ళకి ఇచ్చే మౌలిక వసతులు, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, పారిశుధ్య వ్యవస్థను కానీ ప్రక్షాళన చేస్తూ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకెళ్లడంతో పాటు ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తూ, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న అవకతవకలన్నింటినీ కూడా సరిచేస్తూ, ఇంకో పక్కన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా ఆదుకునే కార్యక్రమే ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం. దానికి ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటామని చెప్పి శాసనసభ్యుడిగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. మరొకసారి అందరికీ ధన్యవాదాలు. సుబ్బారావు నగర్లో జననేత బత్తిన సుబ్బారావు సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బర్రె కొండబాబు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే 198వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జననేత బత్తిన సుబ్బారావు సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బర్రె కొండబాబు ఆధ్వర్యంలో శుక్రవారం సుబ్బారావు నగర్లో ప్రజలకు స్ఫూర్తిగా నిర్వహించారు. స్థానిక అన్ని వర్గాల వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి రాష్ట్ర బీసీ సంఘం నాయకురాలు డాక్టర్ అనసూరి పద్మలత, ఆత్మీయ అతిథి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ మాజీ స్టేట్ డైరెక్టర్ కానుపోయిన సాగర్ చేతుల మీదుగా పేద కుటుంబ మహిళలకు కిరాణా, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, చీరలు అందజేశారు. తొలుత మహాత్మా పులే, డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాలకు అతిథి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్య అతిథి డాక్టర్ పద్మలత మాట్లాడుతూ, గ్రామాన ఒక పూలే, అంబేద్కర్ ఉంటే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఆనాడు దేశ జనాభాలో 20% మంది చదువుకొని ఉద్యోగ వ్యాపారాలు చేస్తుంటే దేశం ఎంత అభివృద్ధి సాధిస్తే మిగతా 80% మంది చదువుకొని ఉద్యోగ వ్యాపారాలు చేస్తే దేశం ఇంకెంత అభివృద్ధి సాధిస్తుందనే ఆలోచనతో పూలే బడుగు బలహీన వర్గాలు చదువుకోవాలని తప్పించారని పేర్కొన్నారు. విద్యతో ఎవరైనా ఉన్నత శిఖరాలకు చేరవచ్చునని భావించారని అన్నారు. మహిళల చదువు కోసం తొలుత తన భార్య సావిత్రిబాయి పులేకు చదువు నేర్పించి ఆమె ద్వారా మిగతా మహిళలకు విద్యను బోధించిన గొప్ప అభ్యుదయవాది పూలే అని కొనియాడారు. ఆత్మీయ అతిథి కానుబోయిన సాగర్ మాట్లాడుతూ, పూలే ఒక కులానికి, మతానికి పరిమితం కాదని, ఆయనది భారత కులమని పేర్కొన్నారు. మహిళలు గడప దాటి బయటకు రావడమే తప్పుగా భావించే ఆ రోజుల్లో పూలే సావిత్రిబాయి దంపతులు మహిళల చదువుకు ఎనలేని కృషి చేసి వారిని చైతన్యపరిచారని కొనియాడారు. సొసైటీ ఆఫ్ స్పీకర్స్ ఆఫ్ ట్రూత్ కొరకు 1873లో సెప్టెంబర్ 24వ తేదీ సత్యశోధక్ సమాజ్ సంస్థను పూలే స్థాపించారని కానుపోయిన సాగర్ తెలిపారు. బర్రె కొండబాబు మాట్లాడుతూ, భారతదేశంలో మహాత్మా అనే బిరుదు ఒక్క పూలేకు మాత్రమే ఉందని అన్నారు. పూలే అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్ళి మహిళల, బడుగుల విద్యకు ప్రాధాన్యం ఇచ్చారని, వారి ఉన్నతికి బాటలు వేశారని కొనియాడారు. బత్తిన సుబ్బారావు సేవా సమితి ఆధ్వర్యంలో మహనీయుల జయంతి, వర్ధంతులకు పేద కుటుంబాలకు కిరాణా, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, నూతన దుస్తులు అందజేస్తున్నామని కొండబాబు చెప్పారు. ఈ సందర్భంగా డాక్టర్ అనసూరి పద్మలతకు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బర్రే మరియా, బత్తిన సుబ్బారావు సేవా సమితి కార్యదర్శి ఖాన్, కార్యనిర్వాహక కార్యదర్శి గారా చంటిబాబు, సుభాషిణి, మారు జగదీష్, గారా నోకరత్నం, జిగటాల మరియా, దడాల శివ, అంజీ, చలపతి, పప్పు సత్యవేణి, బలగం రాజువేణి, గారా చిన్న నాగమణి, కోనంగి లత, తోనంగి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అయిపోయినాయి. అలా నుంచోండి, అటు ఇటు నుంచోండి.
కొడవారు మీరు కూడా దగ్గరికి వెళ్ళండి. మీ ఇద్దరు ఏం చేస్తారు? ఇలా రండి. అంటే లేడీస్ పెట్టండి. మీరు కూడా వచ్చండి అయితే బయట. ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి 198వ జయంతోత్సవం. అంటే ఇంచుమించు 2 శతాబ్దాల క్రితం మన సువిశాల భారతదేశంలో ఆయన జన్మించి కేవలం 20% మంది చదువుకుని ఉద్యోగ వ్యాపారాలు చేస్తే భారతదేశం ఇంత వైభవంగా ఉంటే, మిగిలిన 80% మంది కూడా చదువుకుని ఉద్యోగ వ్యాపారాలు చేస్తే ఇంకెంత బాగుంటుందో అని చెప్పి ఆ రోజుల్లోనే ఎంతో విశాల దృక్పథాన్ని ఆయన అలవరుచుకుని సమాజంలో విద్య లేని వారందరికీ విద్యను అందించే ఒక ఉద్యమాన్ని చేపట్టి ఎంతో తన ఏదైనా సరే ఇంటి నుంచే ప్రారంభం అవ్వాలని చెప్పి ఆ ఉద్యమానికి తన భార్యనే ఆదర్శ మహిళగా తీర్చిదిద్ది ఎంతో ఆర్థడాక్స్గా ఉన్న ఆ రోజుల్లో అందరికీ విద్యని ప్రసాదించిన మహోన్నత వ్యక్తి. అందుకే దేశంలో ఇద్దరే మహాత్మా, ముందుగా మన జ్యోతిరావు ఫూలే, ఆ తర్వాత గాంధీ గారు. మరి అదేం విచిత్రమో కానీ వారు మరణించిన 1 సంవత్సరంలో మరొక మహోన్నత వ్యక్తి, భారతదేశానికే కాదు ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జన్మించారు. మరి వారి అంశాన జన్మించని అనుకుంటున్నాను. ఎందుకంటే వారు చేసిన ఉద్యమాన్ని, దానికి ఒక రాజ్యాంగ భద్రత కల్పించే మహోన్నత కార్యక్రమాన్ని చేసే అవకాశాన్ని వారికి భారతదేశ ప్రభుత్వం ఆ రోజు ఇచ్చింది. మరి అందరికీ కూడా, బడుగు బలహీన వర్గాలందరినీ కూడా విద్యావంతులు చేసి ఈరోజు భారతదేశం అగ్రదేశాల్లో ఒక్కటి కాబోతుంది అంటే మరి ఇలాంటి ఫూలే, అంబేద్కర్ లాంటి మహానుభావులు మన దేశంలో చేసిన త్యాగాలు, ఉద్యమాల ఫలితమే అని చెప్పి వారిద్దరిని ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామానికి ఒక ఫూలే, ఒక అంబేద్కర్ ఉంటే మన దేశం ఇంకా బాగుపడుతుందని, మన జీవితాలు ఇంకా బాగుపడతాయని చెప్పి తెలియచేస్తూ, మహాత్మా జ్యోతిబా పూలే గారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గురువుగా, అంటే ముగ్గురు గురువుల్లో ఒకరు పూలే గారు. మహాత్మా అనే బిరుదు నిజంగా ఆయనకు వచ్చింది. మహాత్మా అనేది ఆయన తగిలించుకున్నది కాదండి. మహాత్మా అనే బిరుదు నిజంగా పూలే గారికి వచ్చింది. వేరే వాళ్ళు మహాత్మా అనుకుంటే మాత్రం అది వాళ్ళు సొంతంగా అలంకరించుకున్నది తప్ప మరి ఆ మహాత్మా అనే పేరు ఇంకోళ్ళకి రావటం లేదు. ఎందుకంటే పూలే గారికి ఒక్కరికే ఆ మహాత్మా అనే బిరుదు ఉంది. అదేవిధంగా పూలే గారు ఎంత గొప్ప మహనీయుడు అంటే అన్ని వర్గాలని కలుపుకొని వెళ్తూ, ఇది కాకుండా మరి సావిత్రిబాయి పూలే గారికి చదివించి ఆవిడ ద్వారా మరి అనేక మంది మహిళలకు మరి ఆవిడ పూర్తి స్థాయిలో చదువులు నేర్పించారు. ఈవేళ డాక్టర్ అమ్మ గారు ఎంత చదివారు అంటే, ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది చదువుకున్నారంటే మరి చదువుల తల్లి జ్యోతిబాయి పూలే గారే, సావిత్రిబాయి పూలే గారు. అంచేత అలాంటి మహాతల్లి ఈవేళ ఆయన భర్త గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి మేమందరం కూడా మరి బత్తిన సుబ్బారావు గారి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇదే సందర్భంలో మరి అంటే పూలే గారు కానీ, కాంశీరామ్ గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, బత్తిన సుబ్బారావు గారు కానీ ఇలా పుట్టినరోజులు అన్నిటికీ కూడా మరి ఒక్కొక్క కుటుంబానికి ఒక కిట్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. అది రైసు, కిరాణా, అలాగే బట్టలు, కాయగూరలు అన్నీ ఒక్కొక్క కుటుంబానికి బాగా పూర్ ఫ్యామిలీ అనుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు భారత ఆదర్శ జ్యోతి జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు జననేత బత్తిన సుబ్బారావు గారి సేవా సమితి ఫౌండర్ అండ్ చైర్మన్ బర్రె కొండబాబు గారి ఆధ్వర్యం, అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ గారా చంటి, సెక్రటరీ కాన్బాయ్ ఆధ్వర్యంలో వేడుకలన్నిటికీ జరుగుతున్నాయి. చాలా సంతోషం.
దానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పద్మలత గారు కూడా ఇచ్చేయడం ఇంకా బడుగు బలహీన వర్గాలకి ఒక బలం చేకూరింది. ఈరోజు జ్యోతిరావు పూలే గురించి చెప్పాలంటే ఆయన బీసీ వర్గాలు అంటారు, కానీ నాకు తెలిసి ఆయన బీసీ వర్గం కాదు, భారత కులం అయింది. ఆయన ఆ రోజుల్లోనే ఇలాంటి సేవా సమితి సన్నిహితులతో సత్యశోధక సమాజం అని ఒకటి స్థాపించి 1843 అనుకుంటా సొసైటీ ఫర్ స్పీకర్స్ ఆఫ్ ట్రూత్ అని ఒకటి, దాంట్లో ఎవరైనా జాయిన్ కావచ్చు. అలాంటి స్థాపించాడంటే ఈరోజు ఇంతమంది మహిళలు ఇక్కడ చేరి చదువుకొని ప్రయోజకులు అయ్యారంటే ఆ మహాత్మా జ్యోతిరావు పూలే కుటుంబం, ఆయన సత్యమణి, వాళ్ళిద్దరు ఆదర్శమే ఈరోజు అందరూ కూడా స్త్రీలు గడప నుంచి బయటకు రాగలిగారు, చైతన్యవంతులు కాగలిగారు, విద్యావంతులు కాగలిగారు. పూర్వకాలంలో కేవలం ఒక వ్యక్తికి భార్యగా, ఒక వ్యక్తికి తల్లిగా, ఆ కుటుంబానికి బానిసగా పనిచేసే స్త్రీని విముక్తి కల్పించారంటే ఈరోజు జ్యోతిరావు పూలే ఎంత చెప్పుకున్నా కూడా మా ఊపిరి చాలదు, మా వయసు చాలదు, మా ఆయుసు చాలదు. ఈరోజు అందుకనే ఎవరైనా కూడా భారత సింహాలుగా చెప్పుకోవాలని అంటే జ్యోతిరావు పూలే గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని చెప్పుకోవాలని, వాళ్ళ ఆశయాలను కొనసాగించి ఈ రోజుకు కూడా ఈ కార్యక్రమం కొనసాగించిన బత్తిన సుబ్బారావు గారి సేవా సమితి కమిటీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి తీరంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనలో భాగస్వాములు కావాలని పలువురు ప్రముఖులు పిలుపు. పూలే ఆశయాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన జగన్ ప్రభుత్వం. మార్గాని ఎస్టేట్లో ఘనంగా పూలే 198వ జయంతి ఘన నివాళి అర్పించిన డాక్టర్ గూడూరి రౌతు జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు. రాజమండ్రి గ్రామదేవత అయిన శ్రీ శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం. నగరంలో ఇప్పటి వరకు 81 మందికి సీఎం సహాయ నిధి ద్వారా 1,30,00,000 రూపాయలు సాయం. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఒక్కరికి ఇవ్వలేదు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇద్దరికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు 10 లక్షల రూపాయలు పంపిణీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.